శ్రవంతి ఇప్పుడు యాక్ట్రెస్గా మీ ముందుకు రాబోతోంది. లైట్గా భయం వేస్తుందండి. ఆ చివరి నిల్చుంటే బాగుండేది, కంగారు లేకుండా అందరినీ మాట్లాడండి అది ఇదని ఫన్ చేసేవాళ్ళం. ఇక్కడ నిల్చుంటే గుండె దడొస్తుంది లైట్గా. అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మిమ్మల్ని చూడడం చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది నాకు. మీ లవ్ నన్ను హోస్ట్గా ఎలా మంచిగా నిలబెట్టారో యాజ్ యాక్ట్రెస్గా కూడా నన్ను నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శ్రవంతి చొక్కారపు. ఐఎమ్ ఫ్రమ్ కద్రి, అనంతపూర్ డిస్టిక్. ఇది నా ఫస్ట్ స్పీచ్ కాబట్టి చెప్పాలనుకుంటున్నాను నేను. సో 2009లో ఐ కేమ్ హియర్ యాక్ట్రెస్ అవ్వాలని. బట్ ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆ భగవంతుడి హే భగవాన్తోనే లాంచ్ అవ్వాలని రాసి పెట్టున్నాడేమో. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ గారి డిఓటీగా ఆయన ఒకప్పుడు ఒక మాట చెప్పారు, ఇల్లంతా దూరం, చీకటి గాఢాంతకారం, దారంతా గతుకులు, కానీ చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆ ధైర్యమే నన్ను ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ వరకు ఎక్కడ డ్రాప్ అవ్వకుండా, ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఇక్కడ నిల్చోబెట్టేలా చేసింది. అండ్ మా ఫ్యామిలీకి నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మై సినిమా, ముందుగా ఇప్పుడు పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నానండి. ప్రొడ్యూసర్ గారు బిఎన్ రెడ్డి గారు, బి నరేంద్ర రెడ్డి గారు. సారీ, నన్ను క్షమించండి. మా గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్కి హోస్ట్ చేసి ఆయన పేరుని వేరేగా పలికినందుకు ప్లీజ్. అయినా సరే మీరు నాకు ఫుల్ పేమెంట్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వాళ్ళే అండి, రాయలసీమ ప్రొద్దుటూరు. మామూలుగా ఉన్నది సినిమా. అండ్ ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు మా డైరెక్టర్ గోపి గారు, వంశీ గారు అండ్ బన్నివాస్ గారు ఈ సినిమా తీసుకున్నారండి అంటే ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా నా మైండ్లో ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ సక్సెస్ అందుకోబోతుంది అని. అండ్ వాళ్ళ సినిమాల ద్వారానే ఎన్నో ఈవెంట్లు చేశాను, అన్ని సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్లు. అండ్ మా సినిమా కూడా గోల్డెన్ అవ్వాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా గోపి గారి గురించి మాట్లాడాలి. అసలు ఆయన ఒక్క ఆడిషన్ కూడా తీసుకోకుండా నన్ను డైరెక్ట్ షూట్కి పిలిచి ఆయనకు నచ్చినట్టు చేయించుకున్నారు. ఎక్కడైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎందుకు రివీల్ చేయలేదు అంటే, రివీల్ చేస్తే ఆ బిజినెస్ ఏంటి అన్న తెలిసిపోతుంది. సో అందుకోసమనే నన్ను ఎక్కువ రివీల్ చేయలేదన్నమాట. సో అది సర్ప్రైజ్. సో అది ట్రైలర్లో చూడబోతున్నాం మనం. అండ్ సుదర్శన్ గారు, ఆయన చేసే కామెడీకి నేను ఇంకా అక్కడే నవ్వేస్తూ ఉండేదాన్ని. గోపి గారు ఏమో ఏంటండి మీరు ఆడియన్ లాగా నవ్వుతున్నారు, మీరు ఫస్ట్ డైలాగ్ నేర్చుకొని చెప్పండి అన్నారు. సో అంత హిలేరియస్గా ఉన్నింది మీ కామెడీ. చాలా ఆనందంగా ఉంది మీతో పనిచేయడం. అండ్ శివాని గారు చాలా చాలా స్వీట్ పర్సన్ అండి, చాలా ప్రొఫెషనల్ ఆవిడ. ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడతారు, ఎంతవరకు బిహేవ్ చేయాలి అంతే బిహేవ్ చేస్తారు. ఐ విష్ వన్ మోర్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ. మూడోసారి ముచ్చటగా బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సుహాస్ గారు, ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. ఒక్క సీన్ ఉన్నిందండి, తర్వాతే చెప్దాం అనుకున్నా. ఓకే, దాని గురించి చెప్పాలంటే ఓకే నేను తర్వాత ఈవెంట్స్లో చెప్తాను. సో సుహాస్ గారు ఆ సీన్ కోసం నాకు చాలా 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 హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. ఆ రోజు మీరు ఆ హెల్ప్ ఉండుంటే ఆ సీన్ అంత మంచిగా వచ్చేది కాదేమో. అండ్ మా గెస్ట్లుగా విచ్చేసినటువంటి అఖిల్ రాజ్ గారికి, తేజస్విని గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ రాజు వెట్స్ రాంబాయ్. అండ్ మా సాయి మార్తాండ్ గారు, భోంచేశారా మీరు? ఏమన్నా పెట్టించమంటారా ఇక్కడ? భోంచేశారా? ఓకే, కంగ్రాచులేషన్స్ మీకు కూడా. థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ మా మహి గారు, బేసిక్గా నేను అదే చెప్తూ ఉండేదాన్ని. మహి గారు ఏంటంటే, మేము యాక్టర్స్ కాబట్టి చాలా మంచిగా రెడీ అవుతాం, స్క్రీన్ ముందు కనిపించాలి కాబట్టి. కానీ స్క్రీన్ బిహైండ్ కూడా హీరోలాగా కనిపించే వ్యక్తి అంటే మా మహి గారు. ఫుల్ టిప్ టాప్గా రెడీ వస్తుండే, ప్రాపర్ స్వెట్ షర్ట్, జీన్స్, షూస్ చూసారా ఇప్పుడు కూడా అట్లా ప్రాపర్గా రెడీ అయ్యి వస్తుండే ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను చాలా అందంగా చూపెట్టారు మీరు. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్కి అండ్ మా ఎడిటర్ విప్లవ్ గారికి
అమ్మయ్య ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశాను. ఇక్కడ నిల్చుంటే తెలుస్తుంది అది ఎంత బరువుగా ఉందని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిబ్రవరి 20 తారీఖున మా సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా చూసి నన్ను యాక్టర్గా కూడా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మా శ్రేయాస్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, నెక్స్ట్ ఈవెంట్లలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ లేని వాళ్ళకి కూడా చెప్పేసి నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు. అసలు అలా ఎలా మర్చిపోయాను. ఆ. అమ్మో నా మెయిన్ వ్యక్తులు వీళ్ళిద్దరే నా పక్కన ఉన్నింది. నరేష్ గారికి అండ్ వెన్నెల కిషోర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో పని చేయడం చాలా 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 ఆనందం కలిగించింది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ శ్రవంతి, సో హ్యాపీ ఫర్ యూ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.